కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారు నిన్నటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం జరిగింది. అంటే నా ఫోన్ కాల్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి అవన్నీ కూడా వినడం జరిగింది, నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి ఆరోపించడం అయితే జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే నిన్న మళ్ళీ వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా ఇందులో అంతా కూడా వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు, ఆయన్ను కూడా విచారణకు పిలిపించి ఆయన్ను కూడా విచారణ చేసినట్లయితే నిజానిజాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి ఒక కొత్త ఆరోపణ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు మాట్లాడడంతో ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ దెబ్బకి వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే కూడా స్పందించడం జరిగింది. నాకు ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి పాపం తెలియదు, నాకు ఏ సంబంధం లేదని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందనంటే బండ కింద చెయ్యి పడినట్టు ఒక రకంగా అక్కడ ఉంచలేరు, తీయలేరు అనే నేపథ్యం అయితే ఇక్కడ చాలా కీలకంగా కనబడుతుంది. ఒక రకంగా ఆయన చెయ్యి అనేది ఇరుకున పడ్డది. ఇప్పుడు ఏ వైపు తిప్పినా కానీ ఆయనకి పెను ప్రమాదం ముంచి ఉందన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకనంటే ఇక్కడ వైఎస్ షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారనంటే, నా ఫోన్ ట్యాప్ అయ్యింది అనే విషయం నాకు తెలియదు, స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే నా ఇంటికి వచ్చి నేను మాట్లాడిన ఆ కాల్స్ ఏవైతే ఉంటాయో ఆ కాల్ రికార్డ్స్ అన్ని కూడా స్వయంగా నాకు వినిపించడం జరిగింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నాకు హెచ్చరించడం జరిగింది అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి మీద చెప్పడం జరిగింది. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు షర్మిల గారి కంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకనంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో లావాదేవీలు ఉన్నాయి, ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఇలా అన్ని కోణాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వైవి సుబ్బారెడ్డి గారికి కనెక్టివిటీ అనేది ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఏదైతే నాకు ఒక రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అంతా కూడా బయటకు చెప్పింది, నా కాల్ రికార్డ్స్ అన్ని వినిపించింది వైవి సుబ్బారెడ్డి గారే, ఆయన్ని పిలిపించి విచారణ చేసినట్లయితే మొత్తం బయటపడుతుంది, ఆలీబాబా 40 దొంగల్లాగా ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు నాకు సంబంధం లేదంటున్నారు, కానీ అంతా తెలిసింది వైవి సుబ్బారెడ్డి గారికి అనేటట్టు వైఎస్ షర్మిల గారు వైవి సుబ్బారెడ్డి గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఈ వైపు జగన్ గారికి సపోర్ట్ చేస్తే ఇటు షర్మిల గారిని వ్యతిరేకించాలి, పోనీ ఇటు షర్మిల గారికి సపోర్ట్ చేస్తే ఇంకోవైపు రాజకీయంగా కానీ ఇంకొక విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దూరం అయిపోవడం అయితే జరుగుద్ది. ఒక రకంగా ఏ విధంగా చూసుకున్నా కానీ వైవి సుబ్బారెడ్డి గారి చెయ్యి అనేది బండ కింద పడ్డది, అది నలిగిపోయే దశలో ఉంది, అలా అని చెప్పి అక్కడ ఉంచలేరు తీయలేరు అనే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ఇద్దరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే, ఒకరు షర్మిల గారు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు న్యాయం చేస్తే ఇంకోవైపు అన్యాయం చేయాలి, ఇంకోవైపు న్యాయం చేస్తే ఈ వైపు అన్యాయం చేయాలి. కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తారనేది చాలా కీలకమైన అంశంగా మారింది. పైగా ఇక్కడ వైఎస్ షర్మిల గారు చాలా పగడ్బందీగా చాలా పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది, నేను తెలంగాణలో ఒక పార్టీని స్థాపించినప్పుడు నా కాల్ రికార్డ్స్ అన్నీ కూడా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేయించారు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు పెట్టుకొని ఈ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి అవి నా అన్నకు పంపించారు, ఆయన నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ప్రతి చోట కూడా రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలే విధంగా ఆయన అడ్డుకట్ట వేసేవాళ్ళు, ఈవెన్ రాజకీయంగా కానీ లేదనంటే సొంత ఆస్తులకు సంబంధించే కానీ కుటుంబ వ్యవహారాలే కానీ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ సునీతారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి సపోర్ట్ చేసినందుకు కూడా కొంత వ్యతిరేకత అయితే నా మీద కనిపించింది. ఏది ఏమైనా సరే నా ఫోన్ అయితే ట్యాపింగ్ జరిగింది, అందులో ముఖ్య పాత్ర అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దాని అంతటికీ కూడా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా విషయం కూడా వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు అని చెప్పి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఏంటనేది మనం అయితే ఎదురు చూడాలి. ఆవిడ కూడా చాలా కీలకంగా చెప్పింది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారిని విచారణకు పిలిపించండి, ఆయన్ని విచారించినట్లయితే మొత్తం పూర్తి వివరాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి ఆవిడ ఒక సూచన ఇచ్చే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అధికారంలో ఉండి కూడా గత ఏడాది నుంచి కూడా దీన్ని విచారించడం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే కూడా ఈ కేసు అనేది చివరి దశకైతే వచ్చింది. ఈ సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసి విచారణకి తీసుకొచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా లోతుగా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది, ఇంకా ఎంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నారు, అందులో ముఖ్య పాత్ర ఎవరు పోషించారు అనేది కూడా బయటపడుతుంది. మరి ఏం జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో, వైవి సుబ్బారెడ్డి గారు ఏ విధంగా బయటపడతారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అనేవి ఎంతవరకు కరెక్ట్ అనేది మనమైతే ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది.